చాలా అమోఘమైనటువంటి స్పందన. మాకు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మరింత ధైర్యం వస్తుంది, మరింత అంటే బాధ్యత కూడా పెరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలు ప్రజల్ని ఎంత ప్రభావితం చేశాయి, ముఖ్యంగా మహిళల్ని ఎంత ప్రభావితం చేశాయి. సో రాబోయే కాలంలో కూడా నెక్స్ట్ గవర్నమెంట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరింత వీళ్ళందరి నమ్మకాన్ని, వీళ్ళంత ఆయన మీద పెట్టుకున్నటువంటి గురిని కూడా రీచ్ అయ్యే విధంగా ఉండాలి అనేటువంటి బాధ్యత అయితే మాకు పెరుగుతుందని నేను చెప్తాను. చేయూత్ అన్నారు. చేయూత్ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మహిళను చూస్తే ఎవరు ఖాళీగా ఉండటం లేదండి. చిన్నదో వ్యాపారము, ఏదో ఒకటి, ఒక మిషన్ పెట్టుకోవడము, లేకపోతే ఒక పాల కౌంటర్ పెట్టుకోవడము, లేకపోతే కూరగాయలు పెట్టుకోవడం, ఏదో ఒకటి చేసుకుని వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ధైర్యం వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఒకప్పుడు పెట్టుబడి కావాలంటే డబ్బులు లేక, పెట్టుకునే స్తోమత లేక, అప్పులు చేసి నానా ఇబ్బందులు పడి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కుటుంబంలో ఒక మహిళ ఒక 100 రూపాయలు కావాలన్నా భర్తనో, లేకపోతే అత్తనో, కొడుకునో, తమ్ముడినో అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు కావాలంటే నా దగ్గర ఉన్నాయి పట్టుకెళ్ళండి అనేటువంటి స్థాయికి ఈరోజు మహిళ ఆర్థికంగా ఎదిగింది, ఆర్థికంగా స్థిరపడ్డారు, ఒక మనో నిబ్బరంతో ఉన్నారు. ఈరోజు మహిళలు మేమేమైనా సాధించగలం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కూడా అదే అండి. ఒక ప్రాంతంలో మహిళలు ఆర్థికంగా ఒక కుటుంబంలో బలపడితే ఆ కుటుంబం కొంత అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా సమాజ అభివృద్ధికి అది దోహదపడుతుంది. ఒక సమాజం అభివృద్ధికి చెందిందని ఎప్పుడు అంటామండి? కొనుగోలు శక్తి పెరిగినప్పుడు. ఆ కొనుగోలు శక్తి, ఆ ఎఫర్ట్ చేయగలిగేటువంటి ఆ శక్తి పెరిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందిందంటాం. ఈరోజు మనకి వాస్తవంగా చూసినప్పుడు సమాజంలో అది కనిపిస్తూ ఉంది. ఈరోజు మహిళల జీవన స్థితిగతులు పెరిగాయని చెప్పడానికి మేము చాలా ధైర్యంగా చెప్పగలమండి. ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ఆపేలేదు. ఆయన గవర్నమెంట్ లోటు బడ్జెట్లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత 2 ఏళ్ళు కరోనా కాలం, ప్రపంచవ్యాప్తంగా కరోనా టైంలో ఆర్థికంగా మనం ఒక్కరిదే కాదండి, అన్ని దేశాలు చెదిగాయి. అయినప్పటికీ కరోనా టైంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి, ఏ ఒక్క కుటుంబానికి కూడా తిండి లేక ఇబ్బంది పడకూడదని ఆ టైంలో కూడా రేషన్, ఫుడ్, పెన్షన్స్ అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారండి. మిగతా దేశాల్లో, మిగతా రాష్ట్రాల్లో మీరు గమనించండి, పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా తినడానికి ఇబ్బంది పడ్డారు ప్రజలు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. ఈరోజు సంక్షేమం, అభివృద్ధిని రెండింటినీ డెవలప్ చేస్తూ వచ్చారు. ఈరోజు మీరు అభివృద్ధి తీసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలని ఏ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకున్నాడండి? ఈరోజు వరకు ఏ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఒక కాన్సన్ట్రేషన్, ఒక డెవలప్మెంట్, ఏవైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదండి. అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అది గొప్ప విషయం జగన్మోహన్ రెడ్డి గారిలో. చంద్రబాబు నాయుడు ఏంటి చేయలేకపోయాడు? ఆయన మైక్ పట్టుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద దువ్వెత్తి పోస్తూ ఉంటాడు. ఏమండి, నేను ఇది చేశాను, ప్రజలకి నన్ను నమ్మండి, నేను వస్తున్నానని చెప్పుకోవడం, ఆయన దగ్గర పలానా పథకం ఉందని చెప్పండి. ఈరోజు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి, అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి. వీటి వల్ల ఇక్కడ చదువుకున్న పిల్లలు, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు, వీళ్ళెవరూ కూడా పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వాళ్ళకి ఉపాధి అవకాశాలు, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. అందువల్ల ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏది చేసినా ఆయన ఒక విజన్తో, ఒక దూరదృష్టితో, ఏ విధంగా అయితే ఇంకా నేను ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడతాను, ఏ విధంగా అయితే ప్రజలకి నేను వాళ్ళకున్న సమస్యలు తీర్చగలుగుతాను అన్న దృష్టితోనే ఆలోచించారు తప్ప స్వలాభంగానే అందులో అలాంటి లేవు. ఆయన చెప్పారు అంటే చేశారంటే లెక్క. ఈరోజు అమ్మఒడి ఉంది, 2,000 రూపాయలు పెంచి 17,000 రూపాయలు చేశారు. చేయూత్ ఉంది, చేయూత్ ఇస్తున్న డబ్బులకి డబుల్ చేసి ఇంకొంతమంది మహిళలు దాని మీద ఉపయోగించుకొని డెవలప్ అవ్వడానికి అవకాశం కల్పించే విధంగా దాన్ని డబుల్ చేయడం జరిగింది.